కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. అటు బ్రేక్ వాటర్, ఇటు బెర్త్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఇంతకీ కాకినాడ గేట్వే పోర్టు ప్రత్యేకతలు ఏమిటి? ఇది ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది? తూర్పు తీరంలో ఈ పోర్టు పోషించబోయే పాత్ర ఏమిటి? లెట్స్ వాచ్. కాకినాడ గేట్వే పోర్ట్ కేజీపీఎల్ మరో 6 నెలల్లో అందుబాటులోకి రాబోతోంది. మొదటి దశలో భాగంగా 3 బెర్తులు నిర్మిస్తున్నారు. అయితే ముందుగా ఒక బెర్తును పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో కాకినాడ గేట్వే పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. 2028 జూన్ నాటికి తొలి దశలోని 3 బెర్తుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రెండో దశలో మరో 8 బెర్తుల నిర్మాణం జరుగుతుంది. దీంతో మొత్తం 11 బెర్తులతో సేవలందిస్తుంది ఈ పోర్ట్. మొత్తం 1650 ఎకరాల్లో కేజీపీఎల్ నిర్మాణం జరుగుతుంది. ఈ పోర్టుకు దక్షిణ వైపు 2700 మీటర్లు, ఉత్తరం వైపు 590 మీటర్ల పొడవైన బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తయింది. ఫస్ట్ ఫేజ్లో ఏడాదికి 16 మిలియన్ టన్నుల కెపాసిటీతో 3 బెర్తులతో పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. వీటి ద్వారా బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఖనిజాలను దేశ విదేశాలకు పంపించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అతి లోతైన పోర్ట్ ఇదే. అందువల్ల మిగతా పోర్టులకు భిన్నంగా 2 లక్షల టన్నుల బరువైన నౌకల్ని కూడా ఈ పోర్టులోని బెర్తుల వద్దకు తీసుకొచ్చే వీలుంటుంది. సాధారణంగా లోతు తక్కువగా ఉన్న పోర్టులోని బెర్తుల వద్దకు భారీ నౌకలను తీసుకురారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నౌకల కింది భాగం నేలను తాకుతుంది. అటువంటి సందర్భాల్లో నౌక ఇసుకలో ఇరుక్కుపోతుంది. అందువల్ల భారీ నౌకల్లోని సరుకుల్ని నడి సముద్రంలోనే మరో నౌకలోకి మార్చుతూ ఉంటారు. అయితే గేట్వే పోర్ట్ అందుబాటులోకి వస్తే భారీ నౌకలను సైతం నేరుగా బెర్తుల వద్దకు తీసుకువెళ్లి లోడింగ్, అన్లోడింగ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాకినాడ గేట్వే పోర్ట్ నుంచి అన్నవరం వరకు రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించిన భూసేకరణ పనులు కొలిక్కి వచ్చాయి. త్వరలోనే ఈ లైన్ నిర్మాణం చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాక్ నిర్మాణం పూర్తయితే సరుకు నేరుగా రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుంటుంది. అందువల్ల నౌకల్లోకి త్వరగా లోడ్ చేసే వీలుంటుంది. కాకినాడ గేట్వే పోర్ట్లో అడ్వాన్స్డ్ లిక్విడ్ స్టోరేజ్ సదుపాయాలు కల్పిస్తారు. అందువల్ల బల్క్, లిక్విడ్, ఎల్ఎన్జీ, ఎల్పీజీ, కెమికల్స్, సాల్వెంట్, పెట్రోకెమికల్స్ నిల్వ చేయడానికి పోర్ట్లో డిజైన్ చేస్తున్నారు. మొత్తానికి కాకినాడ గేట్వే పోర్ట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే తూర్పు తీరంలో అతిపెద్ద పోర్టుగానే కాదు, సప్లై చైన్కి ఇది గేట్వేగా మారనుంది.